రెండేళ్లు కనిపించకుండా పోయిన కీర్తి సురేష్ మళ్ళీ తెలుగులో బిజీ అయిపోతోంది. ఒకే బ్యానర్లో రెండు సినిమాలు చేస్తోంది. దిల్ రాజు బ్యానర్లో మొదలైన విజయ్ దేవరకొండ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి ఓకే చేసిన మరో మూవీ ఏంటి చూద్దామా? టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కు రిజల్ట్ తో సంబంధం లేదు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అందం తగ్గిన అభినయంతో ఆఫర్స్ కొట్టేస్తోంది అమ్మడు. తెలుగులో కనిపించకుండా పోయిన కీర్తి క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ మధ్యనే మొదలైన విజయ్ దేవరకొండ మూవీలో సందడి చేసింది. బలగంతో పేరు తెచ్చుకున్న వేణు ఎల్లమ్మ మూవీని 2 ఏళ్ల క్రితమే ప్రకటించాడు. నాని, నితిన్ అంటూ హీరోలు మారారు. ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోందంటూ వార్తలొస్తున్నాయి. అందులో హీరోయిన్ కీర్తి సురేష్ పేరు బయటకొచ్చింది. నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ బేబీ జాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ డిజాస్టర్ తర్వాత మరో బాలీవుడ్ ఆఫర్ రాలేదు. తెలుగులో నటించి 2 ఏళ్లైంది. చిరంజీవితో నటించిన భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు. తమిళంలోనూ అరకొర ఛాన్స్లే. ఇలాంటి టైంలో కీర్తి సురేష్ ను వరుస ఆఫర్స్ లో టాలీవుడ్ ఆదుకుంది. వరుస ఫ్లాప్స్ తో కీర్తి సురేష్ ఆఫర్స్ తగ్గాయి కానీ ఫేడౌట్ కాలేదు. ఈ అమ్మడి యాక్టింగ్ స్కిల్స్ పై నమ్మకం మేకర్స్ కు తగ్గలేదు. తమిళంలో 2 సినిమాలు రివాల్వర్ రీటా, కన్నివేదిలో నటిస్తోంది. డ్యూడ్ ఈవెంట్స్ పుణ్యమా అని క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి లీక్స్ ఇవ్వాల్సి వస్తోంది. డ్యూడ్ రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దీపావళికి ఏమైనా వస్తుందా? రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎప్పుడో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు చెప్పేశారు. ఆ విశేషాలంటే చూద్దామా? ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా రూపొందించిన తమిళ చిత్రం డూడ్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ డూడ్ మొదటి రోజు 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పారు. సౌత్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అయిన దీపావళి చిత్రాల్లో కలెక్షన్స్ లో డూడ్ టాప్ లిస్ట్ లో ఉందని చెప్పారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ఈ బ్యానర్ లో రూపొందుతున్న పెద్ద సినిమాల టాపిక్ గ్యారంటీగా వస్తుంది. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుకుమార్, రామ్ చరణ్ మూవీ తీస్తున్నారు. దీపావళికి ఉస్తాద్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందని అడిగితే పండక్కి రాకపోయినా ఆ తర్వాత వరుసగా ఏదో ఒకటి ఇచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడని నిర్మాత నవీన్ తెలిపారు. సుకుమార్ దర్శకుడిగా, నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్ తో టై అయ్యారు. మరో బ్యానర్ లో వర్క్ చేయని లెక్కల మాస్టారు రంగస్థలం తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో రామ్ చరణ్ తో మరో మూవీ కమిట్ అయ్యారు. షూటింగ్ గురించి నిర్మాత మాట్లాడుతూ పుష్ప 3 కంటే ముందే 2026 మేలో రామ్ చరణ్ మూవీ మొదలవుతుందని ప్రకటించారు. ఎంత క్రేజీ కాంబినేషన్ అయినా ఒక్కోసారి హైప్ రాదు. గ్లిమ్స్, టీజర్ వదిలినా ఫలితం రాదు. అయితే ఒక్కోసారి పాట సినిమాకే క్రేజ్ తీసుకొస్తుంది. ఆడియోతో ఇంప్రెస్ చేస్తే అంచనాలు పెరిగిపోతాయి. మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ తరహాలో వచ్చినవి రానున్న సినిమాలేంటో చూద్దామా? ఒక్క ఫెయిల్యూర్ లేని అనిల్ రావిపూడి మూవీ అంటే హైప్ తీసుకురావాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందులోనూ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు తీయడంతో ఈ ప్రాజెక్ట్ కున్న హైప్ చాలా ఎక్కువ. అయితే ఈ మూవీ నుంచి ఏదొచ్చినా ట్రోలింగే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ లిరికల్ వీడియో మీసాల పిల్లపై ఎందరూ ఎంతలా కామెంట్స్ చేసినా పాట సినిమాపై బజ్ పెంచిందే గాని తగ్గించలేదు. రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తీసిన మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్రా కింగ్ తాలూకా రూపొందుతోంది. టీజర్ వచ్చినా హైప్ క్రియేట్ కాలేదు. ఎప్పుడైతే రామ్ రాసిన ఫస్ట్ సింగిల్ వచ్చిందో సినిమాపై ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ గ్లింప్స్ తోనే హైప్ వచ్చింది. పవన్ ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అంటూ గోల పెట్టారు. అంతగా భారీ అంచనాలున్న ఓజీ ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్మ్ మరింత బూస్టప్ ఇచ్చింది. మిరాయిలో మంచి జోష్ తో సాగే వైబుంది బేబీ సాంగ్ కి మ్యూజిక్ లవర్స్ ఫిదా అయ్యారు. అయితే కథకి అడ్డుపడడంతో సినిమాలో ఈ సూపర్ హిట్ సాంగ్ ని తీసేయాల్సి వచ్చింది. ఈ సాంగ్ లవర్స్ ఒత్తిడి మేరకు రిలీజ్ అయిన వారం తర్వాత యాడ్ చేశారు. కూలీలోని పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ మోనికా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ హుషారెత్తించింది. సినిమాకు హైప్ తీసుకొచ్చింది గానీ ఈ హిట్ సాంగే సినిమాను రక్షించలేదు. కోర్టు సినిమా ఒకటి వస్తుందని తెలియడానికి చాలా రోజులు పట్టింది. రోషన్, శ్రీదేవిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ నాని నిర్మించిన రాణి హైప్ ప్రేమలో పాట తీసుకొచ్చేసింది. విజయ్ బుల్గానియన్ ట్యూన్ ఇవ్వగా పూర్ణాచారి రాసిన ఈ పాట యూత్ లోకి బాగా తీసుకెళ్లగా పాజిటివ్ టాక్ తో 50 కోట్లు వచ్చేలా చేసింది. తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి మెలోడీగా ఆకట్టుకుంటే రెండో పాట ఓం నమ శివాయకు భక్తితో ఊగిపోయే ట్యూన్ ఇచ్చాడు దేవిశ్రీ. ముచ్చటగా వచ్చిన మూడో పాట హైలెస్ మెలోడీగా సాగింది. మధ్య మధ్యలో సాయి పల్లవి డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బుజ్జి తల్లి సాంగ్ లో దేవిశ్రీ ఇచ్చిన వయలిన్ మ్యూజిక్ ఇమోషన్ తీసుకొచ్చింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలకు పాటలే హైప్ తీసుకొచ్చాయి. గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ రిలీజ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, విడుదల ఎప్పుడా అని ఆడియన్స్ ఎదురు చూశారు. ఆ తర్వాత వచ్చిన మీను, వెంకీ పాడిన పాటలతో బొమ్మ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయింది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటింది. బాలీవుడ్ లో నటించినా పేరు రాలేదు. భారీ ఆఫర్స్ అంతకంటే లేవు. ఈ అమ్మడికి క్రేజ్ తీసుకొచ్చే బాధ్యతను తెలుగు సినిమా తీసుకున్నా టాలీవుడ్ వల్ల కూడా కాలేదు.
ఆ మధ్య వరుస సినిమాల్లో కనిపించి మాయమైపోయిన ఆ బోల్డ్ బ్యూటీ ఎవరో చూసిద్దామా? బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా 10 ఏళ్ల క్రితం తన 19వ ఏట సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్ షోకు తెరలేపిన ఈ అమ్మడికొచ్చిన ఆఫర్స్ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన 3 ఏళ్లలో 5 సినిమాలు చేసింది. ఊర్వశి రౌతేలా బ్లాక్ రోజ్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్ రోజ్ మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతే తెలీదు. వాల్తేరు వీరయ్యలో ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత తెలుగులో బిజీ అయింది. తెలుగులో ఫస్ట్ ఐటమ్ హిట్ కావడంతో ఐటమ్ సాంగ్స్ కి ఊర్వశి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. వరుస పెట్టి ఏజెంట్, బ్రో, స్కందాలో తళుక్కున మెరిసింది రౌతేలా. హిట్ ఐటమ్ గర్ల్ ఊర్వశి కాస్త రాను ఐరన్ లెగ్ అయిపోయింది. 4 సినిమాలు చేస్తే వాల్తేరు వీరయ్య తప్ప బ్రో, ఏజెంట్, స్కంద నిరాశపరిచాయి. హ్యాట్రిక్ హీరో బాలయ్య ఆశీస్సులతో డాకు మహారాజ్లో ఏకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కనిపించింది ఊర్వశి. అదృష్టం బాగుంటే కాంతర చాప్టర్ 1లో నటించేది ఊర్వశి. ఈ అమ్మడి పేరు ప్రకటించినా ఎందుకోగాని హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ అమ్మడిని పక్కన పెట్టేశారు. డాకు హిట్ అయినా తెలుగులో ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు. టాలీవుడ్లో ఒక్కసారిగా మెరిసి మాయమైపోయింది ఊర్వశి. సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్ల కాంబినేషన్ రిపీట్ కావడం కామనే. అయితే ఒక్కోసారి ఎవరూ దొరక్క కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఈ మధ్య పెరిగిపోయాయి. హీరో హీరోయిన్ల రిపీట్ కాంబినేషన్స్ వెనకాల ఒక్కొక్కరిది ఒక్కో రీజన్. రిపీట్ అవుతున్న కాంబినేషన్స్ ఏంటో చూద్దామా? చిరంజీవి నయనతార కాంబినేషన్ 3వసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభర్తలా నటించిన చిరంజీవి, నయనా మనశంకర్ వరప్రసాద్ లో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించారు. కెరియర్ స్టార్ట్ చేసి 43 ఏళ్లు దాటినా ఇప్పటికీ క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతోంది టబు. బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టబు నాగార్జునతో ఆడి పాడనుంది. నాగ్ నటిస్తున్న 100వ సినిమాలో హీరోయిన్ గా టబును సెలెక్ట్ చేశారని తెలిసింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ కాగా ఆవిడ మా ఆవిడే హిట్ అయింది. తెలుగమ్మాయి శ్రీలీలను దర్శకేంద్రుడు పెళ్లి సందడితో తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశారు. పెళ్లి సందడి రిలీజ్ కాకముందే రవితేజ ధమాకా ఛాన్స్ అందుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ మాస్ జాతర మూవీతో రిపీట్ అవుతోంది. హిట్ పేర్స్ చాలా మంది ఉంటారు, కానీ కెమిస్ట్రీ కలిసిన జంటలు తక్కువగా కనిపిస్తాయి. కెమిస్ట్రీ కలిస్తే చాలు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఆ ఇద్దరిని మరోసారి వెండి తెరపై చూడాలనుకుంటారు. టాలీవుడ్లో కెమిస్ట్రీ బాగా పండిన ఆ జంట 3వ సినిమాతో ముందుకొస్తుందా? ఇంతకీ ఆ ప్రేమ పావురాలెవరు చూద్దామా? విజయ్ సంకృత్యాన్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలకు మైత్రి స్పందిస్తూ వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా లెట్స్ సీ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరోసారి జత కడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్టాలిన్ ఫ్లాప్ అయిన చిరంజీవి త్రిష కాంబినేషన్ రిపీట్ అయింది. ఇద్దరు కలిసి నటించిన స్టాలిన్ ఫ్లాప్ కాగా విశ్వంభరలో మరోసారి జంటగా కనిపించనున్నారు. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతోంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.